యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలము అంట. దేవుని పిల్లలం అవ్వటానికి ఎలా అవ్వాలి? నేను టాపర్ అవ్వాలి. ఎలా అవుతా అంటే నేను ఫస్ట్ ర్యాంక్ రావాలి. నాకు ఏం చేయాలి? నేను బాగా చదవాలి. బాగా చదివితే నేను ఫస్ట్ ర్యాంక్ వస్తాను. బాగా పని చేస్తే నాకు మంచిగా డబ్బులు వస్తాయి. అంతే. అదే బాగా నేర్చుకుంటే డ్రైవింగ్ నేను మంచిగా కారు నడుపుతాను. అదే విధంగా ఇక్కడ కూడా మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు అంట. ఇక్కడ ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? మీరు చెప్పినట్టు చదువుకుంటే మంచిగా చదివితే ఫస్ట్ ర్యాంక్ అట్లా వచ్చింది. ఇక్కడ ఏం చేయాలి? చదవాలి. ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. కానీ పాపాన్ని పోగొట్టుకోవటం మన చేతిలో లేదు. పాపాన్ని పోగొట్టుకోవటం మన చేతిలో లేదు. అలా పోగొట్టుకోవాలి అంటే దేవుడు ఏం చేశాడంటే తన కుమారుణ్ణి పంపించాడు. తన కుమారుని పంపించిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఆయన పిల్లలు అంట. ఆయన పిల్లలు అవ్వటానికి మనం పిల్లలు అవ్వటానికి ఇప్పుడు మనకు ఎవరు పిల్లలు లేరు, దత్తత తీసుకోవాలి. ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్ చేసి వేరే వాళ్ళ పిల్లల్ని మనం తీసుకుంటాం. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం తెలుసా? సాతాను పిల్లలు అయిపోయాం. మనం ఎవరో యాక్చువల్గా దేవుని పిల్లలం. దేవుడు ఆయన చేతులతో సృష్టించిన పిల్లలం మనం. అయినా కానీ మనం ఏం చేస్తున్నాం అంటే సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయాం. ఈ లోకంలో తిరుగుతూ మనం లోకాశల్లో పడిపోతూ త్రాగుబోతుతనం, వ్యభిచారం, పాపము, దొంగతనం అన్ని చేస్తా బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము. అప్పుడు మనం దేవుని పిల్లలం కాదు. ఎవరి పిల్లలం? సాతాను పిల్లలం. ఆ సాతాను పిల్లల్లో నుండి సాతానులో మనది లాక్కు రావాలి కదా. మరి మన వల్ల ఇద్దా? వేరేవాడు ఇస్తాడా? వేరేవాడి పిల్లలు మనం ఎట్లయితే అవ్వలేం కదా. అట్లాగే ఆయన పిల్లలమే, దేవుని పిల్లలమే. కానీ ఈ సాతాను ఎరైసేసి ఏం చేసింది? ఆడి పక్కకే లాగేసుకుంది. ఆడి పక్కకి లాగేసుకున్న తర్వాత వాడి దగ్గరలో నుంచి ఇటు రావాలి అంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కుమారుణ్ణే పంపించాడు. బలిగా తన కుమారుణ్ణే పంపించాడు. అందుకని ఇక్కడ అదే మాట ఉంటుంది, ఎట్టి ప్రేమ చూపినో చూడుడి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు మనం దేవుని పిల్లలు అవ్వటానికి దేవుడు ఎట్టి ప్రేమ చూపించాడు? యేసు క్రీస్తుని మన కోసం భూమి మీదకి పంపించాడు.